ఏం కావాలి మీకు? రామాలయాన్ని మీ అబ్బాయి నుండి రక్షించండి. ఈ సమస్య మీకు అర్థం అవ్వాలంటే మీకు ఒక చిన్న కథ చెప్పాలి. దాదాపు 50 ఏళ్ల క్రితం ప్రశాంతమైన ఒక పల్లెటూరు. నేటి రాజకీయ నాయకులు అధికారానికి దాసులైతే నాటి రామాపురం పెద్దలు మంజరికి దాసులై మల్లెపూల మజా. ఈయన కూడా వచ్చాడా? కుర్ర కుంకలకి మాతో పోటీనా? చా బహదూర్ గారు ఇంకా తమరిదే గొప్పలు అనుకుంటున్నారు. ఇంతకి ఏం తెచ్చారో చూడు. అబ్బా అబ్బో చాలా పెద్ద గొలుసే తెచ్చాడండి. ఇది నిజం బంగారమేనా? మీ తాహ తింతేనా? కాసుల పేర్లు పెట్టుకొని కూర్చున్నాం ఇక్కడ. అబ్బా పొలాలు ఆక్రమించుకునే వాళ్ళు కూడా వచ్చారన్నమాట. పొలానికి పూలకి తేడా తెలుసుకోవాలి మరి. పొలానికి గట్లేసుడు కాదు, మంజరిని గెలవడం అంటే. ఓహో అబ్బా దళారులు కూడా వచ్చారు. చిచి దేశానికి దరిద్రం పట్టింది. పూటకి గతి లేదు కానీ పెళ్ళికి పల్లకి కావాలన్నాడంట. ఆయన మీ గురించి నాకెందుకులే, నాకొస్తుంది, నేను వచ్చిన. రసికరాజులకు స్వాగతం. ఎవరు గొప్ప వారికే పక్క. శెట్టి గారు తొందరపడుతున్నట్టున్నారు. అందరినీ పంపించేయమంటారా? నీదే ఆలస్యం. ఏం చేస్తున్నారు? మిగతా బావల మనసు చూడాలి కదా. అందరివి ఇంచుమించు సమానమే. నిర్ణయం ఎలా? పనిచేస్తే పరువుకి పరీక్ష పడితే పరీక్షగా పెట్టుకో. వయసులో ఉంది నేనేగా. వేగులారా, బావల పరువు గురించి ఆరా తీసి వేగిరన్ రండి. వేగుల ఆరాలో అప్పటికి ఏ బలహీనతలు లేని ప్రజలు ఏ స్వార్థం లేకుండా దానం చేసే నరసింహ అనే 2 ఎకరాల రైతు గొప్పవాడు అని చెప్పారు. స్వార్థం లేకుండా దానం చేస్తే గొప్పోడైపోతాడా? పక్క దక్కే ఋషుడిక్కడ లేడనుకుంటా. వసంతకాలం వరకు గడువు. అప్పట్లోగా మీలో ఎవరు గొప్ప తేల్చుకోండి. వసంతకాలం దాకా కావాలా? ఆ పైన నరసింహానికి కబురెళ్తుంది. సరే ఏం చేస్తాం?
గడువుల్లోగా ఎలాగైనా గొప్ప అనిపించుకోవాలని పెద్దలు రకరకాల దానాలు మొదలుపెట్టారు. వస్త్రదానమని, సరుకుల దానమని, అన్నదానమని, చివరికి మద్యం కూడా దానం అయిపోయింది. రోజు రోజుకి పోటీ పెరిగిపోయింది. ప్రజలు వృత్తులు మానేసి ఉచితానికి, మద్యానికి బానిసలయ్యారు. ఇదంతా చూస్తున్న మంచితనానికి పిచ్చెక్కినట్టయింది. వసంతకాలం రానే వచ్చింది. వసంతకాలం వచ్చింది, అమ్మాయి రాదే. ఏం శెట్టి గారు, ఈసారైనా గెలుస్తారా లేక పస్తేనా? నీదే ఆలస్యం. మళ్ళీ పూలతోనే ఆడుకుంటున్నారు శెట్టి గారు. అరే పట్టి జారిపోయింది. కట్టన గట్టిగా. ఇది పెట్టి సరిపెట్టుకుంటారా? నాకు నువ్వంటేనే ఇష్టం. ఈసారి వేగుల ఆరాలో వ్యసనాలకు బానిసలైన ప్రజలు సారా అందించిన చెంగల్ రాయుడుని గొప్పోడన్నారు. సాధించావు చెంగల్ రాయుడు బావా. పోటీలో గెలిచిన చెంగల్ రాయుడు మంజిరి దక్కిందని మద్యం పంపిణీ మానేస్తే మిగిలిన వారు ఉపయోగం లేని దానం వృధా అని మానేశారు. 60 బస్తాల బియ్యం, పప్పులు, ఉప్పులు ఉచితంగా ఇచ్చినా చివరికి సారా కాసుకున్న వాడికి పనేది. రేపటి నుంచి ధరలు 2 ఇంతలు కాదు 3 ఇంతలు పెంచుతాడు ఈ శెట్టి. సుఖాలకి అలవాటు పడ్డ ప్రజలకి నరకం మొదలైంది. దొంగతనాలు పెరిగాయి, హత్యలు మొదలయ్యాయి. ఈ రావణ కాష్టంలో మంచితనానికి మరణం తప్పలేదు. నరసింహం కూడా హత్యకి గురయ్యాడు. ఆయన కొడుకునైనా నేను ఆ గొడవల్లోనే గుడ్డివాడినయ్యాను. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు. పురాణాల్లో ప్రహ్లాదుడు హిరణ్య కశ్యపుడి అజ్ఞానాన్ని ప్రశ్నిస్తే పట్నం నుండి చదువు పూర్తి చేసుకొచ్చిన పెద్దయ్య తండ్రి చెంగల్ రాయుడి స్వార్థాన్ని ఊరి పెద్దల్ని నిలదీశాడు. ఈ గొడవల్లో ఒంటరి వాళ్ళైన మాలాంటి వాళ్ళందరినీ చేరదీసి పెద్దయ్య రామాలయం మొదలుపెట్టారు. మాకు దేవుడయ్యాడు. స్వార్థంతో చేసిన దానం ఈరోజు కాకపోయినా రేపు చెడు చేస్తుందని, తన పరిధిలో దానం ఇచ్చే వారికి స్వార్థం ఉండకూడదని నియమం పెట్టుకున్నాడు. కాలం గడిచే కొద్దీ ఈ నియమానికి పరీక్ష పెరిగింది. పెద్దయ్య ఆస్తి కరిగిపోయింది. దాతలు కరువయ్యారు. ఉన్నదంతా ఊడి చేసుకుని ఊర్వంక చూస్తారా? పెద్ద ఆయనకున్న మంచి పేరును వాడుకుని రాజకీయాల్లో ఎదగాలని మీ అబ్బాయి కూడా ఎంత కావాలంటే అంత ఇస్తాను, రామాలయం పేరు తీసేసి మా నాన్నగారి పేరు పెట్టమని అడిగాడు. పెద్దాయన కాదన్నాడు. అది మీ అబ్బాయికి నచ్చలేదు. పెద్దయ్య ఇవాళ రేపు అన్నట్టున్నాడు. మేము మీ అబ్బాయిని ఆపలేము. ఈ విషయాలన్నీ మీకు తెలిస్తే మీరేమన్నా చేయగలుగుతారేమోనన్న ఒకే ఒక ఆశతో వచ్చాను. చేయగలిగితే ఏమన్నా చేయండి, లేకపోతే ఆఖరిగా ఒక్క మాట. నాయకులు 3 రకాలు. నేనున్నానని నిలబడి సమాజాన్ని నడిపించేవాడు మొదటి రకం. గెలిచిన మర్నాడే సమాజాన్ని నీ చావు నువ్వు చావుమని తన సుఖాల్ని చూసుకునేవాడు రెండో రకం. వెంబడే వస్తుంది కదా అని సమాజంతో వ్యభిచారం చేయించేవాడు మూడో రకం. మీ అబ్బాయి ఏ రకం నాయకుడు అవ్వాలనుకుంటారో మీ ఇష్టం. ఏరా రిపోర్ట్ మిస్ అయిందేంటి? మీకు పెళ్లి కార్డు రాలేదా? పెళ్లి కార్డా? రాము సార్ ఇక్కడ జానకితో పెళ్లికి రెడీ అయిపోయారు. ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? రాము వెడ్ జానకి ఎట్ టెంపుల్. గుడ్ బై. పూరి ఇస్ వెయిటింగ్. రైట్, వీళ్ళ వల్ల కాదు కానీ మన వేరోజులో నుంచి సరే బావ, నువ్వు నలుగురిని తీసుకెళ్ళి రాముగాడి సంగతి చూడు. ఆ జానకి సంగతి, ఆ బావగాడి సంగతి నేను అలాగే చూస్తా. బావ. ఏంటే నువ్వు మీ అన్నయ్యగాడు డ్రామా చేస్తున్నారా? ఇప్పుడు నిన్ను తీసుకెళ్తా. ఆ రాముగాడు
మీ అన్నయ్యగాడు ఏం తారో చూస్తా. ఏంటి? క్లైమాక్స్కి వచ్చామా రాజా? అవును శ్రీ. చూడు రాజా, క్లైమాక్స్ ఫైట్ అన్నాక ఒక 100 మంది తెల్ల రౌడీలు 100 మంది నల్ల రౌడీలను పెట్టి తీయకపోతే నేను ఒప్పుకోనయ్యా. ఇది చిన్న సినిమా శ్రీ. అసలు మనం క్లైమాక్స్ ఫైట్ తీయట్లా, కొంచెం సింపుల్గా వెళ్దామని. రాజా, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఫైట్ లేకపోతే తెలుగు ఆడియన్స్ ఫీల్ అవుతారయ్యా. నీకు సిచ్యువేషన్ కూడా ఉంది, యూజ్ ఇట్ యా. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ కోసం ఒక ఫైట్ డిజైన్ చేస్తా. శివరాన్ని పరువు కాపాడాలరా. చల్. అబ్బో, లైట్ వేసి ఫైట్ అంటావేంటి రాజా? 2 కోట్లకు లైట్ కాక ఫైట్ వస్తుందా నీ? ఇది లైట్ ఫైట్, అసలు క్లైమాక్స్ ఇది. ఇండియా వెళ్లకుండా ఆపడానికి ట్రై చేస్తున్నావా? ఆపడానికి కాదు, ఒకసారి ఆలోచించమని అడగడానికి వచ్చాను. ఏంట్రా ఆలోచించేది? ఆ ముసలాడు మూలన పడ్డ సిద్ధాంతాలు వదిలిపెట్టి నేనడిగింది ఆలోచించుంటే రేపు ఎలక్షన్స్లో గెలవగానే ఆ పాతిళ్ళు పడేసి పెద్ద బిల్డింగ్ కట్టించుండేవాణ్ణి. మరి ఓడిపోతే? అయినా నీకు కావాల్సిన రామాలయం కాదు, పెద్ద ఆయన పేరుతో పడే ఓట్లు. నీ గెలుపు, నీ ఓటమి అంతా నీ స్వార్థమే. ఉపయోగం లేని మంచితనం ఎవ్వడికి అవసరం లేదురా. అందుకే కళ్ళు లేని నీ బాబు తప్ప కళ్ళున్న వాడెవడు ఆ రామాలయం వైపు చూడ్డం లేదు. అంతా అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, ఎదగడం అంతే. నిజమే, కానీ పాపం ముసలానికి ఏం తెలుసు ఈ లోకంలో స్వార్థం లేని మనుషులు ఇంకా లేరని, ఆశపడటం అనవసరం అని. నువ్వు రాజకీయాల్లోకి ఎదగాలనే స్వార్థంతో రామాలయానికి 50 లక్షలు ఇవ్వడానికి చూసావు. నేను మా నాన్నకిచ్చిన మాట కోసం రామాలయాన్ని, పెద్ద ఆయన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే స్వార్థంతో ప్రేమించి నీ చెల్లిని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను. కొందరి స్వార్థం రామాలయం పుట్టుకకు కారణం అయితే నీ స్వార్థం అదే రామాలయం చంపేసింది. పెద్ద ఆయన ఇంక లేరు. ఇక్కడ జరుగుతున్న దానికి 2 పరిష్కారాలు. 1 నేను డబ్బు సంపాదించడం, లేదా 2 నీ మార్పు. కానీ ఈ 2 కాలంతోనే ముడిపడి ఉన్నాయి. ప్లాన్ చేస్తే రావు. కానీ అదే కాలం చెడువైపు తొందరపడుతోందని గ్రహించలేదు. పెద్ద ఆయన కోల్పోయాం. ఇప్పుడు ఆ పిల్లలు అనాథలు కాకుండా ఉండాలంటే అది ఒక నీ వల్లే జరుగుతుంది. ఆలోచించు. నువ్వు నీ బాబుకు మళ్ళీ పనికిరాని కథలు చాలా చెప్తున్నావు. అయినా నాకు కావాల్సింది ఒక్కటే, నేను ఎదగాలి, నా ఫ్యామిలీ పేరు నిలబెట్టాలి, అంతే. పేరా? ఇలాగా? తల్లి జన్మనిస్తే తండ్రి దారి తప్పకుండా ఎదిగేలా చూస్తాడంటారు. కానీ తండ్రి పేరు చెప్పి దారి తప్పిన నిన్ను ఇప్పుడు నీ తల్లే మార్చాలి. చంప చెల్లు అనిపించాయినా. ఎవరు? ఎవరిది? కాకి మారినట్టున్నాడు మనిషి. కాలం ఎన్ని మార్పులైనా తెస్తుంది. టాంగే గారు హిస్టరీ క్రియేట్ చేసేటట్టున్నారు సార్. ఒక చిన్న సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్. అవునా? వింటానికి ఎంత అందంగా ఉందండి. వస్తాను సార్. సక్సెస్ పార్టీ అది US లో ప్లాన్ చేయండి సార్. అది మన ఫ్యామిలీ చూద్దాం అంటున్నారు. నువ్వు పద రాజా. గుడ్ నైట్ సార్. రాజా, టుమారో విల్ గో త్రూ మినిట్స్. ఎస్ సార్. ఓకే సార్. సార్
బాయ్ బాయ్. డాంగే గారికి భలే కథ చెప్పు. చేప చిక్కాలంటే ఎరచాలు, మరి డాంగే చిక్కాలంటే రాజా 50 days US లో 10 days ఇండియాలో 50 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ ఒక ఐటమ్ సాంగ్ బాలు గారు పాడిన పాట. ఇవన్నీ 2 కోట్లకు వస్తాయంటే నువ్వెలా నమ్మేవరా? 2 అని చెప్పడం 20 కీట్ చేయడం. అమ్మన రాజా అట్లీస్ట్ డాంగే గారు లక్కీ 20 దగ్గర ఆపు. అన్లిమిటెడ్ చేయాలా? ప్లాన్ అదే. చిన్న సినిమా, అన్లిమిటెడ్ బడ్జెట్. రాజా 365 days ఫంక్షన్ 25 lakhs పీపుల్ మధ్యలో విజయవాడలో చేద్దాం. వి మస్ట్ సెలబ్రేట్ ద విక్టరీ. జస్ట్ జోక్. ఏది అన్లిమిటెడా విక్టరీయా? రైస్